హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100x టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోండి, వాళ్ళు పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ తపన్ అండ్ ఐలాండ్ మూవీస్ అన్నమాట. సో 2 మూవీస్ నుంచి ఒక క్రేజీ ఆఫర్ని అయితే తీసుకొచ్చాను. సో ఈ 2 మూవీస్ కలిపి కేవలం 50 రూపీస్ పే చేస్తే చాలు 2 మూవీస్ లింక్స్ అని మీకు అయితే సెండ్ అయితే చేస్తారు. సో ఈ 2 మూవీస్ మీకు కావాలనుకుంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ 2 మూవీస్ మీకు కావాలనుకుంటే తెలుగులో ఉన్నాయి, విత్ హెచ్డీతో ఉన్నాయి. తపన మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళతో వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మీకు ఈ 2 మూవీస్ కావాలనుకుంటే వాళ్ళు మీకు స్కానర్ పంపుతో ఆ స్కానర్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు 2 మూవీస్ లింక్స్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బ్రోమాట్స్ మూవీ అనమాట. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 1 నుంచి అయితే పక్కాగా అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన రాబిన్హుడ్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్ గా వచ్చేసి మనకైతే శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒక కామియో రోల్ లో వచ్చేసి మనకు డేవిడ్ వార్నర్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 2వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు G5లో అయితే మనకు ఈ రాబిన్హుడ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అయితే మనకు కన్ఫామ్ గా అయితే మే 2వ తారీఖు నుంచి G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ జాక్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మే 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు జాక్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అన్నమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకు కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో హాట్స్టార్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు మే 16th నుంచి అయితే పక్కాగా అయితే మనకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సల్మాన్ ఖాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన సికిందర్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్గా 2 డేట్స్ అనేవి రిలీజ్ అయితే చేశారు. సో ఈ డేట్న రిలీజ్ కాకపోతే ఈ డేట్న రిలీజ్ అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. ముందుగా అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మే 11th అయితే. సో మే 11th కనుక రిలీజ్ కాకపోతే మనకు మే 26th అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 2 డేట్స్ అని లాక్ చేసి పెట్టుకోండి. ఏదో ఒక డేట్న అయితే మనకు సికిందర్ మూవీ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఓడేలా 2 మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే తమన్నా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్లోకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. ఓడేలా మూవీని కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 2 కూడా వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 21st నుంచి అయితే పక్కాగా అయితే ఓడేలా 2 మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అజిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు మే 8th నుంచి అయితే పక్కాగా అయితే మనకు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక కెరియర్, మన అజిత్ గారి కెరియర్లోనే ఇది ఫ్లాప్గా నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకైతే మే 8th అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రదీప్ మాచిరాజు గారు హీరోగా యాక్ట్ చేసిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు థియేటర్ మంచి హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఏమైతే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ ఈ మూవీ పైన ఏకంగా 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు మే 21st నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఎక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ అయితే రిలీజ్ అయితే అవకాశం అయితే ఉంది. అంతలోపల మనకైతే ఆహా వాళ్ళు అయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే చెప్పేస్తారు. ఆ డేట్ వచ్చినప్పుడు చూసుకుందాం. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ జింకానా మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకి నిజంగానే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడకుండా ఉండేటోళ్ళకైతే తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో నేనైతే రీసెంట్గానే మూవీని అయితే చూడడం అయితే జరిగింది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి తప్పకుండా అయితే చూడండి. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు మే 16th నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే మనకు ఈ జింకానా మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.